ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ షన్నూస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైనటువంటి అరటికాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 2 అరటికాయలు తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని వాటిపైన ఉన్నటువంటి తొక్కను తొలగించి పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేది మరీ మందంగా కాకుండా పలుచుగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని అరటికాయ ముక్కలను అందులో ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటికాయ ముక్కలకి అనేది ఉప్పు అనేది పడుతుంది. ఇప్పుడు మనం అరటికాయ బజ్జీలు వేసుకోవడానికి పిండిని అయితే కలుపుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా బజ్జీలు వేసుకునే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది లైట్ హీట్ అయిన తర్వాత బజ్జీలు వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అరటికాయ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకొని శనగపిండి మిశ్రమంలో 2 వైపులా పిండి అనేది మంచిగా అప్లై చేసిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇది ఒకదానికొకటి అతుక్కోకుండా వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాలు అలా ఉంచి తర్వాత గరిటె సహాయంతో 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ రంగు వచ్చేంత వరకు మంచిగా కాల్చుకొని తర్వాత తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే ఎంతో కరకరలాడుతూ అరటికాయ బజ్జీలు అయితే బాగుంటాయండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా మనం సేమ్ ఇలానే చేసుకుందాం. మిగిలిన వాటిని కూడా అరటికాయ ముక్కలను పిండిలో మంచిగా 2 వైపులా పిండి అనేది అప్లై చేసుకొని అరటికాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో నోరూరించే టేస్టీ అయినటువంటి సాయంత్రం వేళల్లో స్నాక్ ఐటమ్ అయితే అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. వీటి కాంబినేషన్గా కారం చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఎంతో టేస్ట్ అయినటువంటి అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.